హలో ఎవ్రీవన్. సో ఇది ఒక అనౌన్స్మెంట్. నేను ఏడబ్ల్యూఎస్ ఐఆమ్ ఫ్రీ కోర్స్ కండక్ట్ చేస్తున్నాను. ఈ మార్చ్ 25th నుంచి 28th వరకు ఉంటుంది. ఈవినింగ్ 7:30 to 8:30 PM వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ అవన్నీ మనకి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ ఒక వాట్సాప్ అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ వస్తాయి. సో ఎందుకు నేను ఈ ఫ్రీ కోర్స్ ఐఆమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అంటే, సో ఇప్పుడు మనం డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేప్పుడు కొంతమంది ఏంటంటే సెక్యూరిటీ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అందులో మెయిన్గా ఐఆమ్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిలో చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు సెక్యూరిటీ పైన పెద్ద కాన్సన్ట్రేట్ చేయము, ప్రాజెక్ట్స్లో కూడా సెక్యూరిటీ పైన పెద్ద కాన్సన్ట్రేట్ చేయము, దానికి సపరేట్ టీం ఉంటుంది. బట్ ఇంటర్వ్యూస్లో కానీ అండ్ మనకి పర్సనల్గా ఈ కాన్సెప్ట్ అనేది చాలా అవసరం. అందుకని నేను దీనిపైన ఒక 4 days డెడికేటెడ్గా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, అరౌండ్ 3 to 4 hours. సో ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లోనే మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఈ కోర్స్లో ఏముంటుందంటే అసలు ఐఆమ్ యూజర్స్ అంటే ఎవరు, గ్రూప్స్ అంటే ఏంటి, పాలసీస్ అంటే ఏంటి, రోల్స్ అంటే ఏంటి, ఫెడరేటెడ్ యూజర్స్ అంటే ఎవరు, క్రాస్ అకౌంట్ యాక్సెస్ అంటే ఏంటి, పాలసీస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి, లైక్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలసీ, కస్టమ్ మేనేజ్డ్ పాలసీ, అండ్ దెన్ ఇన్లైన్ పాలసీ, అండ్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ, రిసోర్స్ బేస్డ్ పాలసీ, ఇలా క్రాస్ అకౌంట్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, వీటిపైన మనకి జనరల్గానే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు ఇంటర్వ్యూస్లో. సో వీటన్నిటిని మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలన్నా, ఒక రియల్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు రిజిస్టర్ అవ్వండి, అన్ని డీటెయిల్స్ మీకు వస్తాయి. సీ యూ ఇన్ ద సెషన్.